రూపాయలకు కొంటే కల్తీ నెయ్యి అయినప్పుడు 295 రూపాయలకు ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ 2015లో ఇస్తే మరి అది కల్తీ కాదా? మీరు రేట్లతో కల్తీ మరి ఈ కల్తీ జరిగిందని వీళ్ళతో ఆల్రెడీ 2016లో వీళ్ళని రిజెక్ట్ చేశారు, బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టున్నారు. ఈ పాపం హెరిటేజ్ దా కాదా? ఉందా, లింక్ ఉందా లేదా? ఇప్పుడు ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు 2 విషయాలు మీకు చెప్తాను. రిజెక్టెడ్ ప్రోడక్ట్ని ఏదైతే ఉందో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత బ్లాక్ లిస్ట్కి రెడ్ కార్పెట్ వేసి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు కాంట్రవర్సీ వేలు చుట్టే ఉన్నప్పుడు ఇది 14 నుంచి 19 దాకా ఉన్న టెన్యూర్ చంద్రబాబు గారి గవర్నమెంట్. ఇప్పుడు 24 నుంచి రావడమే మొదటి ఆదిమూలం పూజ ఉంటుంది. గణేష్ పూజ బదులు ఆ 4 కంటైనర్లు రిజెక్ట్ అవ్వడం, జూలై నుంచి ఆగస్టులో మళ్ళీ రీఎంట్రీ అవ్వడం, ఆ కంటామినేటెడ్ నెయ్యి యూజ్ చేయడంలో మన అదృష్టంకి అందులో వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉందని, అలాగే మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉందని చెప్పారు. సో అయినా సరే వీళ్ళు గోరుతో పోయి దాన్ని గొడ్డలతో తెచ్చుకుని కోతిముడిని బ్రహ్మరాక్షస్ చేసి కూర్చున్నారు. ఇందాక వెంకటరెడ్డి అన్నట్టు అది ఇట్ రియల్లీ బూమ్ సరే. ఎక్కడ వాళ్ళకే నెత్తుకొస్తుందండి. ఏఆర్ డైరీ ఒకటి, ఈ బోలేబాబా ఒకటి, ఇందాపూర్ది. ఇందాపూర్ పరివర్తన చెందుతూ 4-5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు వాళ్ళు. సో ఈ ప్రైమరీ మోటో ఆఫ్ మేకింగ్ ఎ ఘీ అన్నది ఒక ఆర్టిఫిషియల్ గీయే తప్ప అది ఎవడు ఆవులకి గేదెలకి పాలు పిండి అక్కడ అంతంత డైరీలు ఎవరి దగ్గర లేవు ఇప్పుడు దేశవ్యాప్తంగా. సో మీరు ఎంత చూసినా అందులో ఒక సర్టన్ ఆస్పెక్ట్స్లో అది కెమికల్స్ మిక్స్ చేయకపోతే ఆ గీ రాదు. సో దీన్ని వాళ్ళు ఒప్పుకోకుండా యాజ్ ఇఫ్ వీళ్ళు చేసి పని అదే కదా, హెరిటేజ్ చేసి పని ఏమైనా ఉందా? హెరిటేజ్ గీని ఒకసారి ఎఫ్ఎస్ఐ నేనే కాదు కదా, రిపోర్ట్ ఉంది కదా, టెక్నికల్ రిపోర్ట్లో మోహిని చౌదరి విసిరేసింది. కేరళ దేనికి బ్యాన్ చేసింది? శవాలు చచ్చిపోతే ఇంజక్షన్లు ఇస్తారు తెలుసు కదా మీకు, ఆ వాసనలు అవి రాకుండా అవన్నీ కలిపేస్తుంటే. అంటే వీళ్ళు చేసిన పని అవతల మీద చేసేద్దాం అంటే ఎలా? వీళ్ళకి ఈ పేర్లన్నీ ఆ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి బాగా తెలుసు కాబట్టి మనకు ఐడియా లేదు కదా ఏమేమి కలిపి తయారు చేస్తారన్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు లేకపోతే ముఖ్యమైన వాళ్ళు ఇప్పుడు ఇదే ఇంత ఈజీగా ఈ పేర్లు చెప్పగలుగుతారు. మీరు జాగ్రత్తగా గమనించండి సార్, ఆ వ్యాపారంలో ఆరితేరిన వాళ్ళు కాబట్టి ఆ పేర్లన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ వెరీ స్మార్ట్ ఇన్ సిమెంట్ అండ్ పవర్ ప్రాజెక్ట్స్. అవును, మీరు రావడం ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? అమరావతిలో లోపాల బిల్డింగ్ లేటర్ అయ్యి నీళ్లు కార్పేసేస్తున్నాయి ఏందని దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసి మాడారు. ఆయన తెలిసిన సబ్జెక్ట్. అవును, ఇది తెలియని మహేంద్ర గజకర్ణ ఇప్పుడు వీరు ఎంత చెప్తున్నారు. చంద్రబాబు గారికి హెరిటేజ్కి ఇప్పుడు సంబంధం లేదు తెలుసా మీకు? అంతా వాళ్ళ భార్య ఆయన చేతులు కలిగించుకున్నారు ఎప్పుడో. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ వెనకాతలో ఎవరైతే ఈ కథ నడిపిస్తున్నారో, ఈ బోలే బాబాలు, ఈ ఇందాపూర్ వాళ్ళు, వీళ్ళు కన్సిస్టెంట్గా తిరుమలకి సప్లై చేస్తున్నారు ఈ డెకేడ్. మనకి రాష్ట్ర విభజన తర్వాత ప్రైమా ఫేస్ ఫ్యాక్ట్స్లో వీళ్ళే కల్ప్రిట్స్. ఇప్పుడు వీళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఆబ్వియస్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా లేదా? సారీ చెప్పాలి ఫస్ట్. సమాధానం కన్నా ఫస్ట్ యాస్ టు యాక్సెప్ట్ సారీ. సమాధానం కదా ఫస్ట్ చెప్పాల్సింది. సారీ చెప్పాలంటే ఇది నిర్ధారించేసినట్టే. నేనెవరు? నాకు గౌరవ సుప్రీంకోర్టు సిబిఐ ఆఫీసర్స్తో సిట్ ఛార్జ్ షీట్ వేసింది. సుప్రీంకోర్టు వెరిడిక్ట్ వచ్చిన తర్వాత ఎవరండి వీళ్ళంతా? ఎవరు వీళ్ళు? ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు, కానీ ఆ ముఖ్యమంత్రి అయినా సరే సమాధానం చెప్పాల్సింది ప్రజలకే కదా. ఇది ఫస్ట్ వేలెత్తి చూపించింది ఆయనే కదా. అవును, ఇప్పుడు దేవదేవుడి సన్నిధిలో జరిగిన ఒక అపచారానికి వీళ్ళకన్నా ముందు అక్కడ బాపరాలు ఉంటారు చూడండి, కాగడాలు పట్టుకుని ప్రక్షాళన చేసేసారు. మీకు జ్ఞాపకం ఉందా? చేశారు సంప్రోక్షణ అని. అవునండి, సంప్రోక్షణ ఎలా చేస్తారు? మీకు నాకు చంద్రగ్రహణం సూర్యగ్రహణం తెలుసు కదా. అవును, ఆ తర్వాత గుడిని మోస్తారు, తర్వాత సంప్రోక్షణ చేస్తారు. దీనికి ప్రూఫ్ ఏది? దీనికి ప్రూఫ్ లేకుండానే చేశారు. చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిన ఒక ఆరోపణ ఆధారంగా చేశారు. అదే నోటి మాట వాళ్ళు చార్జ్ షీట్ లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు సార్. 19 to 24 ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో నోటి మాటగాను కాగితాల మీద మీరు రాసి పంచుకున్నది అయితే కుదరదు ఓకే అని చెప్తూ. సార్ మీకు ఇంకోటి చెప్తాను, తిరుమల లడ్డుకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2005లో రాజశేఖర రెడ్డి గారు ఇప్పించారు. అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పేటెంట్ రైట్స్ ఇవాళకి కూడా సగర్వంగా తిరుమల లడ్డుకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఆ ఆడిట్ రిపోర్ట్ లాస్ట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయట్లే? మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ ఆడిట్ రిపోర్ట్ ఒక్కసారి బయట పెడితే ఈ పేటెంట్ రైట్స్కి ఏమైనా భగ్నం కలిగి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కడ బయట ఎక్కడ పడితే అక్కడ తయారు చేయడానికి లేదు కదా సార్. సో ఖచ్చితంగా ఉన్నట్టే కదా జరగాల్సింది. ఇప్పుడు అది జరుగుతోంది అన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇలాంటి సప్లయర్స్ ఉన్నారు, కానీ ఎవరు అక్కడ గేదెలు ఆవులు చేసే ఈ దుర్మార్గపు ఆరోపణలతో రేపు ఆ పేటెంట్ కూడా పోతుందో ఏమో. ఎందుకు పోతుంది సార్? మీకు 2005లో ఏ హక్కులతో పేటెంట్స్ ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే దాన్ని జస్టిఫై చేస్తున్నారు. మనకన్నా ముందు చాలా ప్రొయాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు గిన్నిస్ రికార్డ్ మీది ఒకటి ఉంటుంది సార్, మ్యారథాన్ డిబేట్ ఒక 48 గంటలు చేశారు మీరు. ఇంకో ఛానల్ 60 గంటలు చేసాడు అనుకోండి, మీ రికార్డు పోద్దాం ఉంటుందా? వాళ్ళకి రికార్డు వస్తుంది, కొత్త రికార్డు. సేమ్ ఇది కూడా అంతే. రైట్. వెంకటరెడ్డి గారు, కలియుగ విశ్వక్సేనుడిగా తనను తాను అభివర్ణించుకునే టీటీడీకి సంబంధించి చైర్మన్గా ఉన్న వ్యక్తి అక్కడ టీటీడీ చైర్మన్ ఏమని
కలియుగ విశ్వక్సేనుడిగా ఆయన కలియుగ ఊహించుకున్నాడు. కలియుగ గోపాలకృష్ణుడిగా అభివర్ణించుకోమని నేను చెప్పలేను సార్, ప్లీజ్ మరి ఏడు పెడితే అది ఊహించుకుంటే కుదరదు. అట్లాంటివి నేను చేయలేను. కలియుగ విశ్వక్సేనుడు అని అక్కడ బోర్డులు ఫ్లెక్సీలు పెట్టారు కాబట్టి అదే నేను చెప్తున్నా. ఏ ప్రాతిపదికన? అట్లాంటి వ్యక్తి చైర్మన్ గా ఉన్న చోట మీరు చెప్పినట్టుగా అవినీతి, టెండర్లలో లోపాలు, టెండర్లలో అవినీతి, కల్తీ నెయ్యి సాధ్యమా? సరే, ఇప్పుడు 5 సంవత్సరాలు దేవుణ్ణి బ్యాన్ చేసిన వ్యక్తి కలియుగ విశ్వసేనుడో తస్కసేనుడో ఏమవుతాడో నాకు తెలియదు. ఎందుకంటే 5 సంవత్సరాలు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళా ఆయన. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి జగన్ గారి మీద కోపంతో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి దేవుడి పైన భక్తి కంటే జగన్ గారి పైన ద్వేషం ఇదే కదా మరి ఇలాంటి గొప్ప ఆ దూకుడు సినిమాలో పద్మశ్రీ ఎవడెవరో నేనే పెట్టుకున్నాను అన్నట్టు ఈయన విశ్వక్సేనుడు పెట్టుకుంటే పెట్టుకుంటారు, అలాంటి పెట్టుకుంటారు.